You are watching BNS News. నమస్తే బీఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలిగాన్ కో ఫౌండర్ ఈటీహెచ్ వర్కిల్ ట్రీస్ పై కేసు పెట్టడం జరిగింది. బినాన్స్ ఎగ్జిక్యూటివ్ కెనాక్ ట్రాక్ చేయబడింది. హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్నట్టు తెలుస్తుంది. చైనీస్ విక్టిమ్స్ ఆఫ్ ఫ్రాడ్ యూకే లా ఎన్ఫోర్స్మెంట్ స్వాధీనం చేసుకున్న 61,000 BTCని తిరిగి పొందడంలో ప్రభుత్వం సహాయాన్ని కోరుతున్నారు. విటాలిక్ బ్యూటెన్ ఇథీరియం యొక్క ప్రధాన నెట్వర్క్ కు సహాయపడే టెక్నాలజీ వెల్లడిస్తుంది. సొలానా ఫౌండర్ షేర్లు SWQOS మోడల్ సిగ్నిఫికెంట్లీ ఎదుర్కొంటున్నాయి. మెయిన్ ల్యాండ్ చైనీస్ HK బిట్కాయిన్ ETF కొనుగోలు చేయలేరు. యూజర్స్ క్లియర్ చేశారు. ఇథీరియం రెస్ట్ టేకింగ్ ప్లాట్ఫామ్ ఇంజన్ DAని మెయిన్ నెట్ కు ప్రారంభించింది. ప్రాజెక్టులకు ప్రారంభించడానికి చీటర్స్ యూజ్డ్ బ్లాస్ట్ ప్లాట్ఫామ్. US, UK, జర్మనీ అతిపెద్ద ప్రభుత్వ క్రిప్టో హోల్డింగ్స్ తో కూడిన దేశాల్లో ఆర్కమ్ డేటా షోలు. మాజీ సెక్యూరిటీ ఇంజనీర్ 2 డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లను హ్యాకింగ్ చేసినందుకు 3 ఏళ్లు శిక్ష చేసినట్టుగా తెలుస్తుంది. ఎక్లిప్స్ 5 డిఫీ వన్ స్టాప్ షాప్ ని అందించడానికి కింటెక్స్ట్ 5 ని అనుసంధానిస్తుంది. KuCoin యొక్క టర్కీ అకౌంట్ రాజీ పడింది. యూజర్స్ ఫండ్స్ ని సేఫ్ గా పెట్టినట్టు తెలుస్తుంది. పాలిగాన్ మాటిక్ కో ఫౌండర్ మిహైలో బెజిలిక్ మరియు ఇథీరియం కో ఫౌండర్ విటాలిక్ బ్యూటెన్ లో ఆలోచనలు వ్యతిరేకిస్తూ ఇథీరియంలో వర్కిల్ ట్రీస్ ను కలిగి ఉండడానికి అనుకూలత గురించి చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది. నైజీరియా ప్రభుత్వం బినాన్స్ ఎగ్జిక్యూటివ్ నదీమ్ అర్క్వాలా కస్టడీ నుండి తప్పించుకున్న తర్వాత కెన్యాలో ఉన్నట్లు గుర్తించింది మరియు ప్రస్తుతం అతన్ని తిరిగి నైజీరియాకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. $6 బిలియన్ ఫ్రాడ్ పథకంలో చైనీస్ బాధితులు టీం 61,000 బిట్కాయిన్లను రికవరీ చేయడంలో తమ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుండి సహాయాన్ని అభ్యర్థించారు. చీటర్ మరియు కాంపోనైన్ నుండి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. విటాలిక్ బ్యూటెన్ ఇటీవల ఇథీరియం యొక్క ప్రధాన నెట్వర్క్ ను సిగ్నిఫికెంట్లీ పెంచే సాంకేతికతను చర్చించారు. ఈ సాంకేతికత ఇథీరియం యొక్క ప్రస్తుత సిస్టమ్ ను వర్కిల్ ట్రీస్ కు మార్చడం, నెట్వర్క్ ను మరింత జెట్కే ఫ్రెండ్లీగా మార్చడం జరిగింది. శుక్రవారం సొలానా ఫౌండేషన్ లోని కమ్యూనికేషన్స్ హెడ్ అసిస్ట్ ఫెడరా సొలానా నెట్వర్క్ లో ట్రాన్సాక్షన్స్ చేరిక ప్రాబబిలిటీ మెరుగుపరచడానికి కొన్ని మార్గాలను లిస్ట్ చేశారు. ప్రయారిటీ ఫీజ్, స్థానిక రుజువులు మరియు మార్కెట్లు మరియు SWQOS యూజర్స్ గురించి ఆయన మాట్లాడారు. మ్యాట్రిక్స్ స్పాట్ నుండి మునుపటి రిపోర్ట్స్ హాంకాంగ్ లిస్టెడ్ బిట్కాయిన్ ETFలలోకి ప్రధాన భూభాగంలో చైనీస్ పెట్టుబడిదారుల నుండి సబ్స్టాన్షియల్ క్యాపిటల్ ఫ్లో అంచనా వేసినప్పటికీ అనేక యూజర్స్ నుండి ఇటీవల వివరణను అంచనాలు తోసిపుచ్చారు. ఏప్రిల్ 9న ఇంజన్ లేయర్ టీమ్ ప్లాట్ఫామ్ యొక్క ఇంజన్ DA మొదటి అందుబాటులో ఉన్న వాలిడేటర్ సర్వీస్ ఇథీరియం వెబ్ మెయిన్ నెట్ లో ప్రారంభించబడిందని ప్రకటించింది. ఆన్ చైన్ డిటెక్టివ్ జెట్కాష్ XBT ప్రకారం గతంలో వివిధ ప్లాట్ఫామ్ లో బ్లాక్ చైన్ ఫ్రాడ్ పాల్పడిన ఒక ఇన్ఫార్మ్స్ గ్రూప్ ఇప్పుడు బ్లాస్ట్ ప్లాట్ఫామ్ లో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తుంది.